నేటి ఈ పరిశుద్ధ దిన శుభాకాంక్షలు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు తెలియజేయుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో ఎన్నెన్నో విషయాలను మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. అయితే ప్రతి విషయంలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. సమస్తమును ఆయనే మనకు దయచేయవాడు గనుక మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు గ్రంథంలో రాయబడినటువంటి సంగతిని మనం చదివినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నేను తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవ ఇచ్చెను, యెహోవ తీసుకుని పోయెను, యెహోవ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోబు గారు సమస్తమును ప్రభువు వలన తన జీవితంలో తాను పొందినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అదే రీతిగా తన విశ్వాస సంబంధమైన విషయమై అతడు శోధింపబడ్డాడు, అలానే పరీక్షించబడ్డాడు. ఈ విషయాలలో అతడు యెహోవాను స్తుతించారు తప్ప ఏ విషయమందు అతడు ఏ పాపము చేయలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గనుకనే ఈ కారణాన్ని బట్టి నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే మనము ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకు మనం మన జీవిత దినాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏ కారణాన్ని బట్టి లేక ఏ విషయాలను బట్టి ఏ విధముగా మనం స్తుతులు చెల్లించాలి అని అంటే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి విషయాన్ని మనం చదివినట్లయితే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, తన జీవితంలో యోబు కోల్పోయినప్పటికీ ఎందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించారు అని అంటే, ఇప్పటి వరకు ప్రతి కార్యము ఇచ్చినటువంటి దేవుడు ఆయనేనని, తీసుకున్నటువంటి దేవుడు ఆయనేనని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కారణమే కొద్ది దినాలు అతడు బాధ నొందినప్పటికీ ఆ తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని పొందుటను మనం గమనించగలం. అందుకని ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో వాటిని మనము మన ప్రతి పరిస్థితుల్లో తలంచుకోవాలి. నేడు మనకు ఎదురైన బాధను గూర్చి కష్టమును గూర్చి మనం దిగులు పడుట కంటే ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అనేక కార్యాలు మనం తలంచుకుని శ్రమలో కష్టంలో మనం ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, నిష్కపటులుగా ఉంటే, పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తే నిశ్చయంగా ఇహమందు ఆయన కొరకు నిలిచినటువంటి మన జీవితాల్లో ప్రభువారు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అంత మాత్రమే కాక ఎప్పుడైనా ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత అయినా నిశ్చయంగా ప్రభువారు తన రాజ్యానికి, శాశ్వతమైన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక లక్షణం. ఇట్టి ఆధ్యాత్మిక స్థితిలో నా ప్రియులకు మీరందరూ వర్ధిల్లాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ఆత్మలకు మేలు కలుగునట్లుగా మీరు దర్శించి నీ ప్రజలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, నేటి పరిచర్య అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను దీవించండి.
ప్రతి ఒక్కరూ నీ ప్రజలతో కూడా చేసిన మేలన్నిటిని తలంచుకొనుటకు, మీ కృతజ్ఞతలు చెల్లించుటకు, భయభక్తుల్లో విశ్వాసంలో ఎదిగి బలవంతులగుటకు మీ సన్నిధిని సమీపించడానికి సహాయం చేయండి. ఆటంకాలను అధిగమించి వాటిని దాటుకుని నీ సన్నిధిలో కనపడి నీ మేలు పొందే కృపని బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితో నడిపించునుగాక. ఆమెన్.